మరి కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పిన సందర్భం, సస్పెండ్ అయిన వాళ్ళని రిజిస్టర్ చేస్తామని చెప్పి దాదాపు 11-16 డిమాండ్లు ఒప్పుకున్నా అన్న సందర్భంలో మరి ఏవి అమలు కాకుండా ఒక డి అయితే అమలు చేశాం. హెల్త్ కార్డుని ఇదివరకు ఒక్కరోజు కూడా మాట్లాడిన సందర్భం లేదు. మరి మేము జేఏసీగా ఒక నిర్ణయం తీసుకుని ఆగస్టు 15 లోపల ఏదైతే మీరు క్యాబినెట్లో నిర్ణయం తీసుకుని మాకు ఇంప్లిమెంట్ చేస్తామన్న సందర్భంలో అవి చేయమని మీకు ఒక సిఎస్ గారికి ఒక లెటర్ ఇచ్చినాం. కానీ ఆగస్టు 15 వరకు ఏమేమి ఒప్పుకున్నారో ఏం చేశారో ఇదివరకు ఇచ్చిన పరిస్థితి లేదు. అందుకే యావత్తు తెలంగాణ ఉద్యోగులు 206 సంఘాలతోని జేఏసీలో తీసుకున్న నిర్ణయం మరి గత ప్రభుత్వాలు ఎన్డీఏ ప్రభుత్వం, యూపీఏ ప్రభుత్వం పిఎఫ్ఆర్ బిల్లు తీసుకొచ్చి 2004లో సెప్టెంబర్ 1 రోజున సిపిఎస్ తీసుకొచ్చి కొత్త పెన్షన్ తీసుకొచ్చిన సందర్భం సెప్టెంబర్ 1న ఆ చీకటి రోజుగా అభివర్ణిస్తూ జేఏసీ తెలుగు లలిత కళా తరుణంలో పెద్ద మొత్తంలో వందలాది వేలాది మందిని తీసుకొచ్చి నిరసన తెలిసే కార్యక్రమానికి మొదలుపెట్టి అలాగే అక్టోబర్ 12లో ఆ తేదీన చెలో హైదరాబాద్ అనే కార్యక్రమాన్ని తీసుకొని మొత్తం తెలంగాణలో ఉన్న యావత్తు ఉద్యోగుల కుటుంబాలను లక్షల మందిని తీసుకొచ్చి ఎల్బీ స్టేడియంలో ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తామని తీర్మానించడం. దానికి గాను సెప్టెంబర్ 8 నుంచి ఒక బస్సు యాత్రను ఉమ్మడి 10 జిల్లాలు తిరిగి ఉద్యోగుల పరిస్థితి తెలుసుకొని వాళ్ళకి సమరానికి సన్నాహం చేయడానికి వాళ్ళ పరిస్థితులను తెలుసుకోవడానికి మరి బస్సు యాత్రను కూడా చేపట్టాం. మరి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ప్రభుత్వ ఉద్యోగులుగా మీ అందరం మీరు నెంబర్ 1 స్థానాన్ని చేయడానికి, జీవోలు ఇంప్లిమెంట్ చేయడానికి శ్రమించిన ఇలా ఉద్యోగులు మీ సంక్షేమ పథకాలు అయితే ఏంది, అన్ని పథకాలను అమలు చేసిన ఉద్యోగులు ఎలా ఇబ్బందికరంగా ఉన్నప్పుడు గౌరవనీయ ముఖ్యమంత్రి గారు ప్రజలను ఒక వైపు చూడాలి, మా ఉద్యోగులను కూడా చూడవలసిన బాధ్యత ముఖ్యమంత్రి గారి పైన ఉన్నది. మరి ఇక్కడ మా నౌకరీ చేసేటోళ్ళు చిన్న చిన్న బలుగు బలహీన వర్గాలలో ఉంటారు. మరి అటువంటి వాళ్ళు రిటైర్డ్ అయినాక 2 సంవత్సరాలైన వాళ్ళ పెండింగ్ బిల్ రాకపోవడం చాలా ఇబ్బందికరమైన పరిస్థితిలో ఎలా ఉద్యోగులు ఉన్నారు. మరి ప్రభుత్వాలు డబ్బులైతే ఇస్తలేరు. మరి అక్కడ ఇక్కడ హాస్టల్కి వెళ్ళి అక్కడ సదుపాయాలు సకాలేవు ఉన్న హెచ్డబ్ల్యూని సస్పెండ్ చేసే సందర్భం అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ని కానీ అడుగుతున్నాం మేము, మీరు అక్కడ సదుపాయాలు సకాలేవని అని చెప్తుండే కదా, మరి అక్కడ ఉన్న హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కు మరి ఎన్ని అక్కడ ఎట్లా నడుపుతుందని చూసే బాధ్యత ఇలా కలెక్టర్ పైన ఉండాలి. కానీ అట్లా ఇలా సర్పంచులు వాస్తవానికి సంవత్సరన్నర అవుతుంది, ఆ గ్రామ పంచాయతీ ఎట్లా వస్తుంది, నిధులు లేకుండా ఎట్లా నడుస్తుంది అని మరి కలెక్టర్ గారు అక్కడ ఉన్న జిల్లా కలెక్టర్ గారు మాట్లాడి ఇప్పించే బాధ్యత ఆ కలెక్టర్లు తీసుకోలేదు. అవి తీసుకోకుండా సస్పెండ్ చేస్తున్నారు. సస్పెండ్ చేసిన వాళ్ళని మా చుట్టూ తిప్పుతున్నారు. సస్పెన్షన్ ఈజ్ నాట్ పనిష్మెంట్ అంటాం, కానీ సస్పెండ్ చేసినాక 6 నెలలు అయితే పెండింగ్ ఎంక్వైరీ చేసి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వాలి. కానీ ఆ పోస్టింగ్ ఇచ్చే పరిస్థితులు లేదు. అన్ని శాఖలో కాదు, రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో, ఎలక్షన్ డిపార్ట్మెంట్ రెండింటిలో ఇవి జరుగుతున్నాయి. ఇవాళ మా టీచర్ ఏకీకృత సర్వీస్ రూల్స్ను ఇంప్లిమెంట్ చేయమని చెప్పాం. ఎన్నో సమస్యలు ఉన్నాయి. మా పిఆర్సీ అయితే 2 సంవత్సరాలు అవుతుంది, ఇంకా రిపోర్ట్ అయితే లేదు. గత ప్రభుత్వం 5% ఐఆర్ ఇచ్చింది. మరి దాన్ని రివ్యూ చేసే బాధ్యత తీసుకునే ప్రభుత్వాలు ఎలా ఉన్నాయి. మేము చెప్తున్నాం, గౌరవ ప్రభుత్వానికి చెప్తున్నాం, మా గొంతమ్మ కోరికలు కావు, నెరవేరని డిమాండ్ అయితే కావు. మాకు న్యాయంగా వచ్చే జీతభత్యాలు, మా జీపే పైసలు మేము దాచుకున్న డబ్బులు, ఒక ప్రభుత్వ ఉద్యోగిగా మేము దాచుకొని ఒక పెళ్లి అయితే కట్నం వేయడానికో, లేకపోతే ఇల్లు కట్టుకోవడానికో, ఆరోగ్యం మంచి లేకపోతే హాస్పిటల్కో ఆ ఖర్చుల కొరకు దాచుకున్న డబ్బులు ఇలా మా డబ్బులు కూడా మాకు ఇచ్చే పరిస్థితి లేదు. మరి ఇన్సూరెన్స్ చేస్తే ఇన్సూరెన్స్ టైం అయిపోయినా ఆ డబ్బులు మా డబ్బులు మాకు రాని పరిస్థితి.
ఇక చాలా సమస్యలు ఇలా ఉద్యోగులు ఉన్నాయి. యావత్ జేఏసీగా మా ఉద్యోగులను కోరుతున్నాం, బస్సు యాత్రను సక్సెస్ చేసుకుంటూ అక్టోబర్ 12న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని పెద్ద మొత్తాన జయప్రదం చేయాలి. అలాగే సెప్టెంబర్ 1 సిపిఎస్ను అంతం చేసే వరకు ఈ జేఏసీ పూనుకుంటుంది. మరి పాత పెన్షన్ విధానం వచ్చేదాకా ఈ జేఏసీ ఆగకుండా కొట్టాడే బాధ్యతను తీసుకుంటున్నాం. ఇక్కడికెళ్ళే సైరన్ వేస్తున్నాం, జంగు సైరన్ వేస్తున్నాం. ప్రభుత్వాన్ని కూడా అంటున్నాం, మీరు అప్పుడు మేనిఫెస్టోలో పెట్టి మీరు రద్దు చేస్తా ఉన్న సందర్భం, మరి మీరు ఇప్పటికి పెట్టకుండా దాన్ని కనీసం మాట్లాడకుండా చేయడం వల్ల ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మా ఉద్యోగ మిత్రులందరికీ అందరూ ఒక తాటిగా ఉందాం, మన హక్కులను కాపాడుకుందాం, మన బాధ్యతలను కూడా బాధ్యతగా పనిచేద్దాం. ఎక్కడ దేనికి ఆశపడకుండా మనం ఇలా ప్రజలకు సేవ చేసే పరిస్థితిని మనం తీసుకురావాలని మేము అందరికీ కోరుతున్నాం. జై తెలంగాణ, జై హింద్. ఈనాటి మీడియా సమావేశానికి విచ్చేసిన సహచర టీజీజేసీ రాష్ట్ర భాగస్వామ్య సంఘాలకి, అదేవిధంగా చైర్మన్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రింట్, ఎలక్ట్రానిక్, వెబ్ మీడియా, సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా పేరు పేరున ఉద్యమ అభినందనలు తెలియజేసుకుంటూ, మేము గత 20 నెలలుగా గత ప్రభుత్వంలో ఉన్న డిమాండ్స్ తో పాటు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన డిమాండ్స్ కూడా ముఖ్యమైన డిమాండ్లుగా 57 ప్లస్ 6 డిమాండ్ 63 డిమాండ్లతో పాటుగా సాధారణ డిమాండ్ 250 డిమాండ్లని గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి ఇవ్వడం జరిగింది. దానిపైన ఒక కార్యాచరణ తీసుకున్న పిదప ముఖ్యమంత్రి వర్యులు కేబినెట్ సబ్ కమిటీ వేసి డిప్యూటీ సీఎం గారితో 3 మంత్రివర్యులతో కమిటీ వేసి వాటిని సవివరంగా చర్చించిన పిదప ఆఫీసర్స్ కమిటీని నవీన్ మిట్టల్ గారి ఆధ్వర్యంలో ఆఫీసర్ కమిటీని వేసిన పిదప మీ ఇవన్నీ కూడా రాజ్యాంగ పరంగా మీకు రావాల్సిన డిమాండ్ కాదు, హక్కు అని తేల్చిన పిదప వాటిని కేబినెట్ సమావేశంలో డిస్కస్ చేసి గౌరవ డిప్యూటీ సీఎం గారు బట్టి విక్రమార్క గారు దాన్ని అనౌన్స్ చేసిన తర్వాత కూడా ఈ 63 డిమాండ్లో ఏ డిమాండ్ నెరవేరింది, ఏ డిమాండ్ ప్రాసెస్ లో ఉంది, ఏది సాధ్యమైంది, ఏది సాధ్యం కాదనేది క్లారిటీ లేకుండా రాష్ట్ర టీజీఏసీలో 206 సంఘాలు, అదేవిధంగా 15,20,000 మంది ఉద్యోగులు, వర్కింగ్ ఎంప్లాయీస్ 010 కింద 3,50,000 మంది, 3 లక్షల మంది పెన్షనర్స్, అదేవిధంగా రకరకాల డిపార్ట్మెంట్ లో యూనివర్సిటీలు కావచ్చు, డాక్టర్స్ కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, ఐకేపీ వాళ్ళు కావచ్చు, అంగన్వాడీ వర్కర్స్ కావచ్చు, ఆశా వర్కర్లు కావచ్చు, గ్రంథాలయ సంస్థ అందరూ కలిపితే 15,20,000 మంది ఉన్నాం. మాకు రావాల్సిన పెండింగ్ బిల్స్ 700 కోట్లు ఇచ్చినా 2 సంవత్సరాలు పడుతుంది. సుమారుగా 10,000 పైన పెండింగ్ బిల్స్ ఉన్నాయి. వాటితో పాటు పీఆర్సీ పాటు హెల్త్ కార్డ్స్ నిన్న ఇయ్యాలి తెలిసింది, హెల్త్ కార్డ్స్ మీద చర్చించారని ఒక్కసారి కూడా ఇంతవరకు ప్రభుత్వం టీజీఏసీ తోటి పిలిచి మాట్లాడినట్టుగా సమాచారం లేదు. వీటన్నిటిపైన రాతపూర్వకంగా టీజీజేసీ చైర్మన్ గారు సంతకం పెట్టి 1 నెల రోజుల ముందు మేము తప్పనిసరిగా మీకు నోటీస్ ఇవ్వాల్సిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి, మా ప్రాథమిక సభ్యులు అసంతృప్తిగా ఉన్నారు అని చెప్పి లిఖితపూర్వకంగా నోటీస్ ఇచ్చినా కూడా ఆగస్టు 15 వరకు ప్రభుత్వ పెద్దల నుంచి గాని అధికారుల నుంచి గాని ఎటువంటి రెస్పాన్స్ రాకపోవటం వల్ల టీజీఏసీ రాష్ట్ర కార్యవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక కార్యాచరణని ఇందాక చైర్మన్ గారు ప్రకటించినట్టుగా ఈ నెలలో వరకు వేచి చూసి 1వ తారీఖున పెన్షన్ విత్డ్రా దిన సందర్భంగా పబ్లిక్ గార్డెన్స్ లో సుమారుగా 5-6 వేల మంది తోటి ఆ యొక్క పెన్షన్ దినాన్ని సిపిఎస్ అనేది ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టి క్లియర్ చేస్తామైనప్పటికీ కూడా మేము దానికంటే ముందు 2003లో అపాయింట్ అయిన ఉపాధ్యాయులు, అధ్యాపకులు, ఆచార్యులు, కొంతమంది ఉద్యోగులు 2004 కంటే ముందు నోటిఫికేషన్ వాటి గురించి కూడా చెప్పాం. దాని గురించి ప్రస్తావన లేదు. ఆర్థిక భారం ఉందంటే ఆగాం, కొంత టైం ఇచ్చాం. రిమైనింగ్ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ దగ్గర నుంచి మిగతా చాలా ఉన్నాయి పెండింగ్ బిల్స్. మా పెన్షనర్స్, మా పోలీస్ సోదరులు 6 సరెండర్ లీవ్స్ పెండింగ్ ఉన్నాయి. 6 సరెండర్ లీవ్స్ అంటే సుమారుగా 3 సంవత్సరాలది. ఇక టీఏ బిల్స్ లెక్కలేదు. ఒక పోలీస్ డిపార్ట్మెంటే కాదు, అన్ని డిపార్ట్మెంట్లో ఉద్యోగులు అసంతృప్తితోటి, ఆవేదనతోటి, ఆవేశంగా ఉన్నందువల్ల తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇప్పటికి కూడా ఈ రోజు
సిఎస్ గారి దగ్గర యావత్ జేఏసీ టైం తీసుకొని నోటీస్ ఇవ్వడానికి వెళ్ళాం. సిఎస్ గారు ఢిల్లీ వెళ్ళారని చెప్పి సర్వీసెస్ సెక్రటరీ గారికి ఎక్కాసారిని కలిసి మొత్తం సవివరంగా మాకున్న ప్రాబ్లమ్స్ వివరించి మాకు కేబినెట్ సబ్ కమిటీ జరిగిన ఎప్పుడు జరిగినా టీజీజేఏసీ కావచ్చు జేఏసీకి మినిట్స్ రూపంలోనో రిపోర్ట్ రూపంలోనో ఇచ్చే సాంప్రదాయం ఉంది. ఇంతవరకు మా చైర్మన్ గారికి ఆ రిపోర్ట్ అందలేదు. దాని మీద కూడా ఎక్కాసారిని అడిగాం. ఎక్కాసారికి ఇవాళ ముట్టిందని చెప్పారు. చైర్మన్ గారు అడిగారు, మాకు ఆ రిపోర్ట్ ఇవ్వండి సార్, అసలు ఏం జరుగుతుంది, మాకు ఎంప్లాయీస్ కి ఉద్యోగ సంఘ నాయకులుగా మా మీద విశ్వాసం కోల్పోతున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో కార్యాచరణ ప్రకటించాం. బస్సు యాత్ర కూడా ఏదో మాది పొలిటికల్ యాత్ర కాదు, రాజకీయాలకు సంబంధం లేదు. మా డిమాండ్లు, మా సంక్షేమం, మా హక్కులు, మా రాయితీలపైన, ఉద్యోగుల డిమాండ్ల పైన చైతన్యపరచడానికి పాత జిల్లాలు 10 జిల్లాల్లో బస్సు చైతన్య యాత్ర చేసి అక్టోబర్ 12న లక్షలాదిగా లాల్ బహదూర్ స్టేడియంలో లక్షలాదిగా ఉద్యోగుల యొక్క తదుపరి రాష్ట్ర జేఏసీనో జిల్లా జేఏసీ చైర్మన్ కన్వీనర్ కాకుండా ఉమ్మడిగా 15,20,000 మంది తరపున ఒక నిర్ణయం తీసుకోవడానికి ఈరోజు గవర్నమెంట్ కి నోటీస్ ఇవ్వడం జరిగింది. దాని ప్రకారం మేము తదుపరి గాంధీ మార్గంలో ఉద్యమం చేయడానికి సిద్దమయ్యాం. మీ ద్వారా మా ప్రాథమిక సభ్యులకి, అదేవిధంగా మా జిల్లా నాయకత్వాలకి, అదేవిధంగా ప్రభుత్వ పెద్దలకి, గౌరవ ముఖ్యమంత్రి వర్యులకి, కేబినెట్ సబ్ కమిటీకి, ఆఫీసర్స్ కమిటీకి ఈ లోపుగానే అన్ని డిమాండ్లన్నిటి కూడా క్లారిటీ ఇచ్చి సాల్వ్ చేయాలి. మమ్మల్ని పూర్తిగా రోడ్ల మీదకి తీసుకురాకండి. ఒక్కసారి వచ్చిన తర్వాత మా చేతిలో కూడా ఉండదు, పరిస్థితి మా కంట్రోల్లో ఉండే అవకాశం లేదు. కాబట్టి దయచేసి దీన్ని మీ ద్వారా అదేవిధంగా మా ప్రాథమిక సభ్యులందరూ కూడా జిల్లాలో దీనికి ఉద్యమం అంటే ఏదో యుద్ధం అని కాదు, మా సమస్యల సాధన కొరకు ఏ రాజకీయ పార్టీలని ఇన్వాల్వ్ కానివ్వం. ఉద్యోగులుగా మేము 15 లక్షల మంది ఉన్నాం. మా హక్కుల సాధన, మా డిమాండ్ల సాధన, మా సంక్షేమం రాయితీలు గొంతెమ్మ కోరిక కావు. మేము కొత్తగా జీతం అడగట్లేదు, కొత్తగా పీఆర్సీ ఏం అడగట్లేదు, కొత్తగా డిఏలు అడగట్లేదు. మేము చేసిన కాలానికి జీతం అడుగుతున్నాం, రావాల్సిన డిఏలు అడుగుతున్నాం. ఇవన్నీ కూడా మాకు 317 కూడా నిన్న ఏదో మీటింగ్ జరిగినట్టు తెలిసింది. ఇందాక చెబుతున్నారు చైర్మన్ గారికి ఎక్కా సార్, అది కూడా స్థానికత పైన, వీటన్నిటిపైన కూడా తగు నిర్ణయం తీసుకోవాలని చెప్పి మీ ద్వారా ప్రభుత్వానికి సవినయంగా తల ఉంచి యావత్ 15 లక్షల ఉద్యోగుల పక్షాన కోరుతున్నాం. లేని పక్షంలో తప్పనిసరి పరిస్థితిలో మా కార్యాచరణ పోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి మీ ద్వారా మరోసారి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. సెప్టెంబర్ 1 రోజు కార్యక్రమాన్ని పోస్టర్ రిలీజ్ చేస్తున్నాం. అందరు కలిసి పోస్టర్ రిలీజ్ చేస్తూ కూర్చున్నాం. థ్యాంక్ యూ. పాత పెన్షన్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. ఓపీఎస్ వెంటనే అమలు చేయాలి. వెంటనే అమలు చేయాలి. వి వాంట్ జస్టిస్. 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 जिंदाबाद जिंदाबाद जय जिंदाबाद 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 जय जिंदाबाद. సెప్టెంబర్ 1 రోజు 5,000 మందితోని లలిత కళా తోరణంలో అన్ని జిల్లాల నుంచి వచ్చి నల్ల డ్రెస్ వేసుకొని నిరసన తెలిపి ఆ రోజు సమావేశం ఉంటుంది. కాబట్టి అన్ని జిల్లాల్లో కూడా ఆ జిల్లా కమిటీలో కలెక్టరేట్ లో ఒక ధర్నా కార్యక్రమం తీసుకొని బ్లాక్ బ్యాచెస్ పెట్టుకుని రావాల్సిందిగా అందరికి కోరుచున్నా. సిపిఎస్ అంతమయ్యే వరకు